బాస్ హౌస్లో ఈ రోజుతో భరణి గారు ఉంటారా, శ్రీజ ఉంటారా అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా కొన్ని టాస్కులు ఉన్నాయి. ఎనీవే ఈ రోజుతో ఎవరు ఉంటారా అనుకుంటున్నారు మీరైతే. ఎనీవే టాస్కుల పరంగా చూసుకున్న, ఓటింగ్ పరంగా రెండింటి ప్రకారంగా చూసుకుంటారు కాబట్టి మేబీ హౌస్లో భరణి గారినే ఉంచొచ్చు అనుకుంటున్నారు. బట్ చూడాలి శ్రీజ ఉంటుందా భరణి ఉంటుందా అనేది. ఎనీవే ఇమాన్యుల్కి అలాగే కళ్యాణ్కి మధ్య అయితే టాస్క్ జరిగింది. అది కూడా శ్రీజకి భరణికి జరగాల్సిన పోటీని వీళ్ళు ఇంకో పర్సన్స్ని చూస్ చేసుకున్నారనమాట. అలా వీళ్ళిద్దరి కోసం ఆడతారు. అందులో కళ్యాణ్ అలాగే ఇమాన్యుల్ ఆడారు. అందులో ఇమాన్యులే విన్ అయినట్టుంది. బట్ చూడాలి. ముందుగా అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఇంకా భరణి గారు ఉండాలనుకుంటున్నారా, శ్రీజ ఉండాలనుకుంటున్నారా అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎనీవే హౌస్లో అయితే ఈరోజు అయితే ఫన్నీగా సాగిద్ది. అందరూ జోక్స్ చేసుకుంటా ఇమాన్యుల్ మీద జోక్స్ వేస్తూ అలా ఫన్నీగా అయితే సాగించారనమాట. గేమ్స్లో పరంగా అయినా లేకపోతే షో పరంగా అయినా సంజన గారు రాగానే ఇంకా ఫన్నీగా అలా అనుకుంటా ఉన్నారు. ఎనీవే హౌస్ మొత్తం అయితే ఇవాళ ఫన్నీగానే సాగింది. బట్ చూడాలి వారం ఎలా నడుస్తుందో. వీకెండ్ అయితే వచ్చేసింది. ఇంకా ఎలిమినేషన్ల గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతారు అనుకుంటున్నారో అయితే చూడాలి. ఈ వీక్ ఎలిమినేషన్లో అయితే ఇంకా ఎలిమినేషన్ భాగంగా అయితే లీస్ట్ ఓటింగ్లో గౌరవ్ గుప్తా, డేమాన్ పవన్, రీతు చౌదరి వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నారు. బట్ వీళ్ళ ముగ్గురులో ఎవరు తీస్తారు? డీమాన్ పవన్ని తీస్తారా, గౌరవ్ని తీస్తారా, లేదంటే రీతు చౌదరిని తీస్తారా? ఎవరు అనేది అయితే చూడాలి. ఎందుకంటే రీతు చౌదరికి అయితే గట్టిగానే నామినేషన్ పరంగా కూడా గట్టిగానే పడింది. రీజన్ వ్యాలిడిటీ పాయింట్ అయితే పడింది. బట్ చూడాలి రీతునా డీమాన్ పవన్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని అయితే తీస్తారనుకుంటున్నా. అంతేకాదు మొన్న డీమాన్ పవన్ రీతు విషయంలో కూడా కొంచెం హార్ష్ బిహేవియర్ చేశారు. బట్ కానీ తనైతే అది ఫన్నీగానే తీసుకుంది. బట్ చూసే వాళ్ళకైతే అది ఫన్నీ వే లేదు. ఆ విషయాన్ని సంజనానే డీమాన్ పవన్కి ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ చూడాలి ఈ వీకెండ్లో నాకు సార్ ఏం మాట్లాడతారా, దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటుందా లేదంటే నార్మల్గా తీసుకుంటా అనేది. గౌరవ్ని అయితే నామినేట్ చేసిన విధానం అయితే నార్మల్ వేనే తీసుకోవాలి. ఎందుకంటే అది రీజన్ ఫన్నీ రీజన్ అంటే వ్యాలిడ్ రీజన్ కొంత పార్టే ఉంటుంది. అంటే ఫన్నీగానే అనిపించింది. బట్ కానీ ఓటింగ్ ప్రకారంగా అయితే గౌరవ్ కూడా లీస్ట్ ఓటింగ్గా ఉంది. బట్ తను ఉంటాడా లేదంటే వెళ్తాడా ఈరోజు వీకెండ్ డెసిషన్లో తెలుస్తుంది. ఒక్కొక్కసారి వీకెండ్లో నో ఎలిమినేషన్ అని కూడా అంటారు. బట్ చూడాలి ఏమవుతుందో. రేపు సాటర్డే వరకు అయితే మనం ఎవరిని ఎలిమినేట్ చేస్తారనుకుంటున్నారో మీరైతే నాకు కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయితే పక్కా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో వాచ్ చేసి అలా లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అంతేకాదు ఈ సీజన్లో ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ ముగ్గురులో డీమాన్ పవన్, గౌరవ్ అలాగే రీతు చౌదరి వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.